మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానని నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన స్వామి, మరొకసారి ప్రభా నీ బిడ్డలముగా నీ సాన్నిధ్యానికి వస్తున్నాం. ప్రభా, మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి అర్పణ గురించి ప్రభా తలపోసుకుంటూ చక్కని పాట మీరు మాకు దయచేశారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలముగా నీ బల చుట్టూ చేరి ఉంటున్నాము నాయన. యోగ్యముగా నీ బలలో పాలు పొందేలాగా మమ్మలను సిద్ధం చేయమని అడుగుతుంటున్నాం. ఆ రీతిగా ప్రభా ఈ సమయం మాకు వ్యక్తిగతంగా సంఘమునకు క్షేమకరంగా చేయమని నన్ను కూడా శిలువలో మరుగు చేయవలసిందిగా కోరుకుంటూ నీ దగ్గర నడిపింపు కొరకే మమ్మలను సమయాన్ని వాక్య భాగాన్ని అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు శక్తి గల నామపేట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో మనం వింటున్న రీతిగా, మనం గమనిస్తున్న రీతిగా మంత్రి గారు అంటే మినిస్టర్ అంటే ఒక మంచి పరిపాలన, ఒక మంచి అధికారము మనకు గుర్తొస్తూ ఉంటుంది మినిస్టర్ అనేటప్పటికి. అట్లా మనకి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తూ ఉంటారు. మంత్రులు వచ్చినప్పుడు కూడా మనకు కూడా మన అవసరాలను బట్టి తల వంచి నమస్కారం చేయటం, రెండు చేతులు జోడించి నమస్కారం చేయటం, నడుం వరకు వంచి నమస్కారం చేయటం, వాళ్ళని చాలా సాగరంగా మనం ఆహ్వానించటం జరుగుతూ ఉంటుంది. అధికారము, పరిపాలన వారిది కాబట్టి. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినాల్లో కూడా శిష్యుల్లో కొద్దిగా ఈ అభిప్రాయాలు వచ్చినాయి. నాకు మంత్రి పదవి కావాలి, నేను పరిపాలనలో ఉండాలి, నాకు అధికారం కావాలి అనేది వచ్చింది. అందుకని పైన మనం చూసినట్లయితే 37వ వచనం, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఆ సందర్భంలో ఈ మాటలు చెప్తూ 42వ వచనం, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనానో గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను అంటూ మనం చదువుకున్న వాక్య భాగాన్ని వాడు అందరికీ దాసుడై ఉండవలెను. అందుకని పదం మినిస్టర్ అనేది పరిచారము, దాని అర్థం అదే. అంటే ఏంటంటే అందరికీ పరిచారము చేయాలి. టు మినిస్టర్. మనం వాక్యం చెప్పడానికి ఏమంటామంటే మినిస్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. వాక్య పరిచర్య చేయటం, వాక్యాన్ని బోధించటం, వాక్యాన్ని చెప్పటం అనేది మినిస్ట్రీ. అది ఒక పరిచర్య. ఏం పరిచర్య అంటే వాక్యాన్ని అందించటం. అందుకని పరిచర్య అనే పదము ఎట్లా రానున్న దినాలు అయిపోయిందంటే అది ఒక అధికారము, అది ఒక పరిపాలన అనేది అర్థం చేసుకోవటం. అధికారుల కోసం మనం తాపత్రయపడటం, మనకు కొన్ని పనులు ఉంటాయి, పనులు అవ్వాలి కాబట్టి ఆ రీతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా ఉంటాం. అదే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఇద్దరు అడుగుతూ ఉన్నారు, యాకోబు యోహాను, అయ్యా నువ్వు సింహాసనం ఎక్కుతావు కదంటాయా,
నువ్వు పెద్ద కుర్చీ మీద కూర్చుంటావు కదా, అప్పుడు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని మీ 2 కుర్చీలు అటుపక్క ఇటుపక్క కుర్చీలు మాకు కేటాయించండి అయ్యా అని అడుగుతా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా అట్లా అడగమేమో. అయ్యా నీ కుడివైపే నేను ఉండాలి, లేకపోతే నీ ఎడం వైపే నాకు కుర్చీ పెట్టయ్యా, నువ్వెటు పెద్ద కుర్చీ మీద ఉంటావు కదా అని అడిగటానికి వీళ్ళ హృదయాల్లో ఏముంది అనేది యేసుక్రీస్తు ప్రభువారు కొంత అంచనా వేసుకున్నాడు. వీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు అని. అయ్యా మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటానికి రాలేదయ్యా, మీ నమస్కారాలు లేకపోతే మీ వంగి నమస్కారం చేయటం అవి కాదు కావాల్సింది. నేను ఎందుకు వచ్చాను అంటే పరిచర్య చేయటానికే వచ్చాను. నేను మీ దగ్గరికి వచ్చాను మీకు సహాయం చేయటానికి, మీకు పరిచర్య చేయటానికి, మీరు పరిచారం అందించడానికే నేను వచ్చాను. కానీ మీ ద్వారా నేను పరిచర్య చేయించుకోవాలి అని నేను రాలేదు అనే విషయం ఖండితంగా స్పష్టంగా ప్రత్యక్షంగా చెప్పాలి అని అనుకున్నాడు. ఈ దినాల్లో సంఘముకు కూడా ఈ ఆలోచన చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే రానున్న దినాల్లో ఇప్పటి వరకు మనం ఉన్న ఈ 200 సంవత్సరాలు బైబిల్ వచ్చి పరిచర్య జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పుడు శిష్యుల్లో ఉన్న మనస్సే నెమ్మదిగా విశ్వాసుల్లో, దేవుని బిడ్డల్లో, సంఘాల్లో పాదుకుపోతా వస్తూ వచ్చింది. అందుకని పరిచారము చేయటం అంటే ఏంటి? ఒకవేళ కూర్చున్నాం మనం అనుకోవచ్చు, కాదండి మేమేదో ఆరాధన చేయటానికి వచ్చామండి, ఆరాధన చేసి వెళ్ళిపోతామండి అంటారు. కొంతమంది అంటారు కాదండి బల్లలో పాలు పొందటానికి వచ్చాము, బల్లలో పాలు పొంది వెళ్ళిపోతామండి, ఈ వాక్య పరిచర్య, ఆ పరిచర్య, ఈ పరిచర్య మాకేం వద్దండి అసలు అని ఒకవేళ మనం లోపల అనుకుంటా ఉండుండొచ్చు. కానీ క్రైస్తవ జీవితంలో మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి అనుసరించేటప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆయన అనుసరించాలి, ఆయన వెంబడించాలి అంటే మన క్రైస్తవ జీవితాన్ని ఏ రీతిగా అనుదినము మనం చూసుకుంటూ ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పిన రీతిగానే ఈ దినాన మనతో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన సంఘము లేకపోతే విశ్వాసుల సహవాసానికి ఈ దినాల్లో అది 2000 కానివ్వండి, 2020 కానివ్వండి, 2001 కానివ్వండి, ఇది చాలా అవసరం అన్నమాట. మన మనసుల్లో మనం కోరుకోము. ఎందుకంటే కోరుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఏదో మనల్ని తిడతాడు, మనం కోరుకోము. కానీ ఏదో ఒక మూలన మనకు తెలుసో మనకు తెలియకనో ఈ ఆలోచనలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కుడివైపున 2వ కుర్చీ కాకపోయినా 5దో 7దో ఇస్తే బాగుంటుంది, ఆ 12 మందిలో ఒకటి వస్తే నాకు బాగుంటుంది, లేకపోతే ఇటువైపు ఉన్న వాటిలో ఒకటి వస్తే నాకు బాగుంటుంది అని అనుకోవటం. ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి తప్పులేదు. కానీ అది కోరుకునే విధానము లేదా దేవుడు దాన్ని ఏ రీతిగా చూస్తున్నాడు అంటే మీ పని ఏంటయ్యా? అయ్యా నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ గిన్నెని గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఆయన శ్రమలు అనే గిన్నె. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయండి, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని. ఆ గిన్నె శ్రమల గిన్నె, సిలువ గిన్నె ఆయన తీసుకుంటానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు, ప్రార్థనలో పోరాడాడు. ఈ గిన్నెని మీరు తీసుకుంటారని శిష్యులు అన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఏమో కానీ నేను తీసుకుంటాను అయ్యా అన్నారు. సరే నేను తీసుకున్న బాప్తిసం మీరు తీసుకుంటారా అన్నప్పుడు అయ్యా మీకు యోహాను బాప్తిసం ఇచ్చాడు కదా, మాకు కూడా యోహాను అయ్యా బాప్తిసం ఇచ్చింది, మేము కూడా బాప్తిసం తీసుకున్నామయ్యా, కానీ మీరు తీసుకున్న బాప్తిసం మేము కూడా తీసుకుంటాం అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత ఆవరించబడ్డాడు. దేవుని యొక్క ఆత్మ పావురం వలె ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు దిగి వచ్చింది.
దేవుడు దానిని ముద్ర వేసాడు అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అయితే మేము ఏమన్నారంటే మేము చేస్తాం, మేము సిద్ధమేను అని అన్నారు. చాలాసార్లు మన మాటలు, మన ఆలోచనలు త్వరగా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాం. మంచిదే, కొన్ని ఉద్రేకపూరితంగా మన మాటలు చెప్తూ ఉంటాం. అయితే విషయం మనం కొంత అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే, మీలో ఎవడైనానో గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను అంటాడు. నేను నాకు సీటు కావాలి, మంచిదే. అయితే నువ్వేం చేయాలి? మీలో పరిచారం చేయటానికి ఇష్టపడాలి. వాక్యం చెప్పడానికి ఇష్టపడినోడు చాపలేయటానికి ఇష్టపడాలి, మందిరం చెమ్మటానికి ఇష్టపడాలి. మందిరం చెమ్మటం, చాపలేయటం మాది కాదు, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతాం అని వాక్యం మట్టుకే చెప్పుకొని వెళ్ళిపోయే ఒక కేటగిరీ ఉండే అటువంటి వాళ్ళ విషయం అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అది కాదయ్యా, పరిచారము అంటే అది కాదు. ఏంటి పరిచారము? కొద్దిగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదువుకున్న 45వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యోహాను యాకోబుతోటి, అంతేకాకుండా అక్కడ చేరిన మిగిలిన శిష్యులతోటి. పరిచారము, మినిస్ట్రీ, టు మినిస్టర్, పరిచారం చేయటం అంటే ఏంటి అనే విషయాల గురించి క్షుణ్ణంగా అర్థం కావాలి అనే చెప్తూ ఆయన ఏమన్నాడంటే మనుష్య కుమారుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను చెప్పుకుంటూ ఏమన్నాడంటే మనుష్య కుమారుడు అన్నాడు, సన్ ఆఫ్ మ్యాన్. ఈ 4 సువార్తికులు కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు. సువార్తికులు రాసేటప్పుడు కూడా యేసుక్రీస్తునే మనిషి కుమారుడు అని రాశారు. అంటే మరి మనిషి కుమారుడే కదా, తను మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం కొంత అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను మనిషి కుమారుడు అంటున్నాడు అంటే యోసేపు మరియ గర్భము నుండి బెత్లెహేం గ్రామంలో సత్రములో చోటు లేదు, పశువులు పాకలో బిడ్డను పెట్టారు. ఇవి మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆయన పెద్దవాడయ్యాడు, నజరేతులో పెరిగాడు, అంతేకాకుండా ఆయన జ్ఞానంలో పెంచబడ్డాడు, పెద్దల దయలో పెంచబడ్డాడు. ఆయన దేవాలయానికి నడిచి వచ్చాడు, దేవాలయంలో వాక్యం బోధించాడు, వాక్యం చెప్పాడు. మళ్ళీ తండ్రితో పాటు వెళ్ళారు, తండ్రి దగ్గర పెంచబడ్డాడు, 30 సంవత్సరాలు పెరిగాడు. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, పరిచర్యకు వచ్చాడు. పరిచర్యకు రాకముందు అరణ్యానికి వెళ్ళాడు, 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈయన శిష్యులతో ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యులతో నడిచాడు, శిష్యులతో భోజనం చేశాడు, శిష్యులతో విశ్రాంతి తీసుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనుష్య కుమారుడు. ఆయన మనిషిలాగానే ఆయన చంపేశారు, ఆయన సిలువ మేకులతో కొట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువారు మనిషే కాబట్టి మనిషి కుమారుడు అని అనుకోవటంలో తప్పేం లేదనమాట. అదే సమయంలో కేవలము మనిషి కుమారుడు మాత్రమే కాదు, ఈవెన్ దో హీ ఈజ్ 100% సన్ ఆఫ్ మ్యాన్, 100% మనిషి కుమారుడే అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం అర్థం చేసుకుంటానికి ఎట్లా అర్థం చేసుకుంటే మన ఆరాధన సమయంలో కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం మనం ఇక్కడ ధ్యానిస్తూ వచ్చాం. 1వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపి అన్నాడు, దైవ స్వరూపుడు ఒకటి. రెండోది ఆయన ఆది సంభూతుడు అని చూసాం. సృష్టి అంతా కూడా ఆయన మూలముగా కలిగింది, ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియో కలగలేదు. ఆయన
మన పాపముల నిమిత్తం చనిపోయినాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా పునరుద్ధానములో ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు అని మనకు తెలుసు. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేం గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు మాత్రమే కాదు, కానీ ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దైవ కుమారుడు అనే కోణం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను చెప్పుకుంటున్నప్పటికి కూడా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. 2వ వచనములో దేవుని ఆత్మ జలములపై అలలాడుచుండెను అన్నాడు. కొద్దిగా 26వ వచనంలోకి వచ్చేటానికి నరులను మన పోలిక చొప్పున మన రూపములో మన స్వరూపములో చేద్దాము అనుకున్నారు. మనము అనే పదం వాడింది. తెలుగు వ్యాకరణం మనకు తెలుసు. మనము అంటే బహువచనం, ఏకవచనం కాదు. కాబట్టి దేవునిలో త్రిత్వమై ఉన్న దేవుడు, ద ట్రయూన్ గాడ్, దైవత్వములో ఉన్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము లేక ఆరంభం నుండి కూడా ఉన్నవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేను మనిషి కుమారుణ్ణి అంటే అంత మాత్రమే కాదు, ఆయన దైవ కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. 14వ వచనంకి వచ్చేటానికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చెను. ఏ వాక్యం అంటే హెబ్రీ 1:1లో చెప్తాడు, పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడాడు, ఆయనే ఈ దినాలలో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ 1:3కి వచ్చేటానికి ఆయన దేవుని స్వరూపి, దేవుని యొక్క తేజస్సు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు అంటాడు. అంటే ఏంటంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని ఆలోచించేటప్పుడు సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడని ఎంత ఎక్కువగా చెప్పుకుంటున్నామో అంతే ఎక్కువగా సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్. అందుకనే దైవ మానవుడు అంటాం యేసుక్రీస్తు ప్రభువారిని. అంటే ఆయన మానవుడా, లోకంలో జీవింత వరకు మానవుడే, దెయ్యం కాదు, భూతం కాదు. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులు అనుమానం వచ్చింది, రే అడుగుడుగు దెయ్యంలాగా ఉండరా, భూతంలాగా ఉండాడరా, ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పాడు, నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదయ్యా, చూడండి అయ్యా, లోక 23లో మనం చూద్దాం, నాలో రక్త మాంసాలు ఉన్నాయి, నాలో ఏలు పెట్టండి, నా గాయాన్ని మీరు చూడండి, నేను దయ్యాన్ని కాదు, నేను భూతాన్ని కాదు, నేను తిరిగి లేచాను, పునరుద్ధరణైనాను అని చెప్పుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతోటి మాటలు చెప్పేటప్పుడు నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పేటప్పుడు ఆయన సర్వోన్నతమైనటువంటి లేక పరిశుద్ధమైనటువంటి మహోన్నతమైన దేవాతి దేవుడు, రాజుల రాజు, భూరాజులకు అధిపతి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడుగా నేను మీ మధ్యకు వచ్చాను అనేది ఈ పదము ఆయన పాత నిబంధనలో ధర్మశాస్త్రములో నుండి తీసుకున్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం ఇది మన దానియేలు గ్రంథాన్ని మనం బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చాము. ఇది కూడా మనం చూసాం. అందరం కలిసి 13వ వచనం చదువుకుందాం. 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అక్కడే మహావృద్ధుడు ఉన్నాడు. మహావృద్ధుని సముఖమునకు ఎవరు తీసుకురాబడ్డాడు? మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడు. నేను చూశాను అని దానియేలు ఆ దర్శనాన్ని రాసిపెట్టాడు. కాబట్టి మనుష్య కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకోవటం అనేది ఎక్కడుందంటే పాత నిబంధన కాలంలో కూడా ఉంది. యోహాను భక్తుడు రాస్తూ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో
15వ వచనంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడు అని రాశాడు. ఆయన మనుష్య కుమారుని పోలిన వాడుగా నేను చూశాను అని అంటున్నాడు. కాబట్టి దేవుడు మనుష్య కుమారుని పోలి ఈ లోకానికి వచ్చాడు, తను తాను కనపరుచుకున్నాడు. దైవత్వం ఏంటి? దేవుని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ లోకంలోకి రావటం ద్వారా దేవుడు మనకు చూపించాడు. అందుకని మనుష్య కుమారుడు పరిచారం చేయటానికి వచ్చాడు అంటంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నీ కూడా నేను ఆది యందు ఉన్నాను, ప్రవక్తల్లో ఉన్నాను, ధర్మశాస్త్రంలో ఉన్నాను, సృష్టికి ముందే ఉన్నాను, అంతేకాకుండా ఆల్ఫా ఓమెగా నేను చివరి వరకు కూడా ఉండబోతున్నాను అనే విషయం ఇక్కడ మనం చూస్తే ఆయన చెప్తూ ఏమంటాడంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చానెను. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన చెప్తా ఉన్నాడు, మీరు పరిచారం చెయ్యాలి. పరిచారం చేయాలి అంటే ఎట్లా? మనకు ఆధారం ఏంటి? మనకు ఒక మాదిరి ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చిన ఉద్దేశం చెప్తున్నాడు. ఆయన విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మనం పరిచారం చేయాలి, పరిచర్య చేయాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన కోసం తాను రాలేదు, విమోచన క్రయ ధనాన్ని చెల్లించటానికి వచ్చాడు. మనకు తెలుసు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం 3:23 మనకు తెలుసు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, ఏమవుతుంది? దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. దే హ్యావ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందాల్సిన మానవులు, దేవుని పోలికలో చేయబడిన మానవులు, దేవుని స్వరూపంలో చేయబడిన మానవులు దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందలేకపోవటమే పాపము. సిన్ ఈజ్ కమింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను పొందలేకపోయే స్థితి పాపము అని చెప్పుకున్నాడు. కాబట్టి పాప స్థితిలో ఉన్న మనము, పాపులముగా ఉండిపోయిన మనలను దేవుని మహిమలోకి తీసుకురావాలి, దేవుని పోలిక, దేవుని సారూప్యంలోకి తీసుకురావాలి. ఎఫెసీ 2:1 పౌలు గారు ఏమంటాడంటే అక్కడ ఉన్న పరిశుద్ధులకు రాస్తూ, మీరు మీ అతిక్రమముల చేత, మీరు మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు కూడా మీరు బ్రతికింపబడ్డారు. దేవుడు మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు అంటాడు. అంటే ఏంటి? పాపస్థితి, పాపులము, శాపములో, భారములో ఉన్నాం మనం. మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? మనల్ని ఎవరు విమోచిస్తారు అంటే విమోచన క్రయాన్ని వీళ్ళు చెల్లించారు అనేది మనం చెప్తా ఉన్నాం. ఈ పదం మనం అర్థం చేసుకోవాలంటే మనందరికీ తెలుసు, మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, క్రొత్తది కాదు. మార్కెట్ ప్లేస్లో పాత దినాల్లోకి వెళ్తే ఈజిప్షియన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో మార్కెట్ స్థలాల్లో మనుషులను అమ్ముతారు. మనుషులను మనకు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మన మిగిలిన రైతు కుటుంబం, మన రైతు దేశం, అగ్రికల్చరల్ కంట్రీ మంది. కాబట్టి రైతులకు ప్రాధాన్యత బాగా ఉంది. ఈ రైతుల దగ్గర పని చేయటానికి, వ్యవసాయ పనుల్లో చేయటానికి సంవత్సరానికి ఒకళ్ళని పాలేరులను తీసుకుంటారు. పాలేరు సంవత్సరానికి 20,000, 30,000 వాళ్ళు ఇచ్చి ఏరువాక దినాన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఏరువాక నుండి ఏరువాక వరకు పాలేరులు పనిచేస్తారు. ఏరువాక వచ్చినాక సంవత్సరం అయిపోయింది. ఈ యజమానుడి దగ్గరే పనిచేయాలనుకుంటే ఏదైనా జీతం పెంచితే అక్కడే ఉంటాడు, లేకపోతే సంవత్సరం అయిపోయింది కాబట్టి ఆ కట్టుబాటు అయిపోయింది, బయటకు వచ్చేస్తాడు. ఇంకొక యజమానుడి దగ్గర, రైతు దగ్గర రైతు కూలీగా చేరతారన్నమాట. ఆ సమయంలో
ఈ పాలేర్లు లేక దాసులకు ఆ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి కొన్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే చెవి కొడతారు. చెవి కొట్టడంలో అర్థం ఏంటంటే నేను ఇతను కొనుక్కున్నాను, ఈ దాసుడు యజమానుణ్ణి నేను అని చెవి కుట్టిన తర్వాత వాడు దాసుడు పారిపోవటానికి ప్రయత్నం చేయకూడదు, అది నేరం అన్నమాట. అందుకని అతను చెవి కుట్టడం ద్వారా రే ఈడెవడో ఒకవేళ ఆసామి దగ్గర ఇతను పాలేరు లేక యజమానుడి దగ్గర దాసుడు అనేది తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి విమోచన అనేటప్పటికి ఏంటంటే మార్కెట్ ప్లేస్లో నేనున్న తర్వాత నన్ను ఒకళ్ళు కొనుక్కోవాలి. ఒకళ్ళేమో పని అయిపోయింది సంవత్సరం, మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఆడకు వచ్చాను, నన్ను ఎవరో కొనుక్కోవాలి. ఎవరు కొనుక్కుంటారు? వస్తూ ఉన్నారు. మీరేమనుకోకపోతే సుబ్బారెడ్డి అంకులే వచ్చారు అనుకుందాం. రాయ్ గారా కొనాలా? రాయ్ గారు అయితే కొనుక్కుంటే నాకేమైనా ఉపయోగమేనా? కొనుక్కుంటే నాకేమన్నా ఉపయోగం? రాయ్ గారు అయ్యా ఎంతయ్యా ఈయన నేను కొనుక్కుంటానంటే ఈయన రాయండే సామాన్యుడు కాదు, కాబట్టి 45,000 అయితే సంవత్సరానికి అమ్మేసేస్తామంటారు యజమానుడి దగ్గర బానిసలు అన్నమాట వీళ్ళందరూ కూడా. సరే వెల చెల్లించి విడిపించుకొని దేనికి? 1 సంవత్సర కాలము వారి దగ్గర నేను పనిచేయాలన్నమాట. అది దాసుడు అంటే విమోచించ. అక్కడ మార్కెట్ ప్లేస్లో ఉండి నన్ను డబ్బులు కట్టి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ అయ్యా నేను మిమ్మల్ని కొన్నాను కదా, 45,000 పెట్టి కొన్నాను, మీరేం పని చేస్తారు అంటే ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను. అదేమి చెయ్యొద్దు, అసలు 45,000 పెట్టి కొంటే కొన్నాను, నీకు విడుదల విమోచన కలుగు చేశాను, నువ్వు ఇక స్వతంత్రుడవు, నువ్వు వెళ్ళిపో అన్నాడు అనుకోండి. ఇక నన్ను మా ఇంట్లో పని చేయనక్కర్లా, నేను నిన్ను కొన్నాను వాస్తవమే, 45,000 రూపాయలు పెట్టి కొన్నాను వాస్తవమే, నువ్వు నా ఇంట్లో పని చేయనక్కర్లా, నా దగ్గర ఉండనక్కర్లా, నువ్వు స్వతంత్రుడు, ఇక నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపో అన్నారు అనుకోండి. మరి మీరేం చేస్తారో నాకు తెలియదు. ఏం చేస్తారంటే సామాన్యంగా అయ్యా ఎక్కడికి వెళ్ళేదయ్యా, నువ్వే కొన్నావు కదా, కాబట్టి నీ దగ్గరే ఉంటానయ్యా అని కృతజ్ఞతాభావంతో ఉంటారు. సేవకుడుగా కాదు కానీ, ఒక దాసుడుగా కాదు కానీ, నువ్వు వెళ్ళిచ్చావు కదా, నువ్వు కొన్నావు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళి నేనేం చేసేది? కాబట్టి కృతజ్ఞతాభావంతో ఉంటాం. ఎందుకంటే విమోచించారు నన్ను. ఏం చేశారు? ఆ దాసుడికి వెల చెల్లించి విమోచించారు. విమోచన క్రయ ధనాన్ని చెల్లించేవయ్యా, కాబట్టి నేను ఇంకెక్కడికి వెళ్ళనయ్యా, నేను నీ దగ్గరే ఉంటానయ్యా, నువ్వు చెప్పినా చేయకపోయినా మీ దగ్గరే ఉంటాను, ఎందుకంటే నేను స్వతంత్రుడను, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికో వెళ్ళేదానికంటే విమోచన క్రయాన్ని చెల్లించిన మీ దగ్గరే నేను ఉంటాను. కాబట్టి ఈ పదము యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తూ, మనుష్య కుమారుడు ఏ రీతిగా వచ్చాడు అంటే మిమ్మల్ని విమోచించడానికి వచ్చాడు. పాపం యొక్క దాసత్వములో ఉన్నారు, పాపం యొక్క శాపములో ఉన్నారు, పాపం చేత మీరు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని బ్రతికించాలి, ఆ దాసత్వంలో నుండి బయటికి తీసుకురావాలి, మిమ్మల్ని విమోచించాలి. అంటే ఎవరంటే విమోచన క్రయ ధనాన్ని చెల్లించాలి. ఎవరు చెల్లిస్తారు? అందరం పాపులమే. ఒక పాపి ఇంకొక పాపి సహాయం చేయలేడు, ఒక బలహీనుడు ఇంకో బలహీనుడికి, ఒక అపవిత్రుడు ఇంకో అపవిత్రుడు సహాయం చేయలేడు. అందుకని హెబ్రీ 9:22 మనకు తెలుసు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదని మనకు తెలుసు. రక్తం చిందించాలి. ఏ రక్తం చిందించాలి? ఎవరు వస్తారు అని మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథాల్లో ప్రవక్తలు చెప్పిన రీతిగా మెస్సియా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపమునకు అమ్ముడుపోయాం, పాపానికి దాసులం అయిపోయాం. విమోచన క్రయ ధనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారు. అందుకని ఆయన ఇక్కడ ఏమంటాడంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును
నేను ఇచ్చాను. అది మనిషి కుమారుడయ్యా. నేనేం చేశాను అంటే నేను వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే రక్తం చిందించాలి. నేను నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. మీరు మీ పాపంలో నుండి బయటికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఏ కృతజ్ఞతా భావంతో ఉంటున్నా? అయ్యా, నువ్వు నన్ను విమోచించేవయ్యా, నువ్వు నా క్రయధనాన్ని చెల్లించేవయ్యా, ఇంకా ఎక్కడికి వెళ్తాం మేము? నీకే దాసులంగా ఉంటామయ్యా. నీవే మాకు ప్రభుడవు, నీవే మాకు యజమానుడవు నాయన. నీ యొద్ద మేము పడి ఉంటాం, నీ కాళ్ళ దగ్గరే మేము ఉంటాం, నువ్వు చెప్పినట్లే మేము చేస్తాం అని ఆ సమర్పణ, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవటం, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకని యోహాను భక్తుడు రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తూ మొదటి అధ్యాయం 29వ వచనములో, తర్వాత 37వ వచనములో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవునే గొర్రె, లో ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఎవరండి యేసుక్రీస్తు ప్రభువారు? ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి యోహాను శిష్యుడు పరిచయం చేస్తున్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎంత వెల ఇచ్చి, ఎంత క్రయాన్ని చెల్లించి మన దాసత్వంలో నుండి మనల్ని విమోచించాడో, మనల్ని ఆత్మీయ స్వతంత్రం ఇచ్చాడో, మనల్ని ఆత్మ స్వభావం ఇచ్చాడో, నూతన స్వభావాన్ని ఇచ్చాడో, ఆయన బిడ్డలనుగా చేసుకున్నాడో, అది మనం అర్థం చేసుకొని ఆయనకు సమర్పించుకోవటం, ఆయన పాదాల దగ్గర ఉండటం అనేది మనకి ఎంతైనా అవసరం అన్నమాట. దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. మనకు తెలుసు, నేను తాగే గిన్నెలో నువ్వు తాగుతావంటే అప్పుడేమో సరే అన్నారు. తర్వాత శిష్యులు ఆయన శిలువ వేయబోయే సమయంలో వారు పారిపోయిరి అని రాయబడింది. శిష్యులు అందరూ పారిపోయిరి. మాట అయితే అంటారు, కాదయ్యా మేము ఉంటామయ్యా అంటారు. నిన్ను ఎవడయ్యా అడ్డుకునేది? మేము అడ్డుపడతామయ్యా, నీతో మేము ఉంటామయ్యా, నీ జోలికి వస్తే మేము ఊరుకుంటామంటయ్యా అని అంటారు మాటలు, ఉద్రేకంతో. మానవులం కదా. కానీ ఆయన ఎప్పుడైతే కోర్టుకు తీసుకొని వెళ్ళారో పొంతి పిలాతు దగ్గరికి, మిగిలిన వారు కూడా పారిపోయిరి. దే ఎస్కేప్డ్, ర్యాన్ అవే. వాళ్ళ విశ్వాసం ఏమయ్యింది? అందుకని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మనిషి కుమారుడు వచ్చాడయ్యా, విమోచన క్రయ ధనాన్ని చెల్లించాడు. ఎంత విమోచన క్రయాన్ని చెల్లించాడంటే, నా పాపముల యొక్క స్థితి ఎంతో, నా పాపముల యొక్క శాపం ఎంతో, నా యొక్క దోషము ఎంతో ఆయన మీద వహించాడు. హీ హ్యాస్ టేకెన్ అపాన్ హిమ్. ఆయన శిలువ మీద మోసాడు, ఆయన శిలువ మీద వహించాడు, ఆయన శిలువ మీద భరించాడు. ఏంటంటే విమోచన క్రయ ధనాన్ని చెల్లించటం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన సమర్పణ కొంత అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలు అయితే గొర్రె పిల్లని ఇవ్వండి అన్నాడు, మేక పిల్లని ఇవ్వండి అన్నాడు, ఒక ఎద్దునో దేన్నో ఇవ్వండి అన్నారు, సరిపోయినాయి. కానీ అది పాత నిబంధన కాలంలో కూడా అది కొంత మేరకు మాత్రమే, సూచనగా మాత్రమే. కానీ దేవుని యొక్క గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు తానే ఈ లోకానికి వచ్చినాడు. తానే వచ్చేసి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణమును సమర్పించాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే చూడండి 45లో, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ఏం చేశాడంటే తను తాను అప్పగించుకునేను. ఆయన ప్రాణమును ఇచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. అది మంత్రి చేయాల్సిన పని. పరిచారకులు ఏం చేయాలి? ప్రాణాన్ని ఇవ్వటానికే ఇష్టపడాలి. ఐ యామ్ రెడీ, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని మనం పాట పాడుకుంటాం. యేసు స్వామి నీకే
సర్వస్వము, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన నుండి అడుగుతున్నది అదే. ఎందుకని అడుగుతున్నాడు అదే అంటే, ఆయన తన ప్రాణమును అర్పించాడు కాబట్టి. అర్పించాడా లేదా? చూడండి, లేవి కాండంలో మనం చూస్తే పాత నిబంధనలో లేక ధర్మశాస్త్రంలో దేవుని యొక్క రిక్వైర్మెంట్ ఏమిటి, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ గాడ్. లేవి కాండము 1వ అధ్యాయం. అందరం కలిసి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. ఆ తర్వాత 5వ వచనం చివరి భాగం. దాని రక్తము తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఆ రక్తం చిందించబడాలి, ఆ రక్తాన్ని ప్రోక్షించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, విమోచన క్రయ ధనముగా ఏం చెల్లించాడంటే, తన ప్రాణమును, ఆయన జీవితాన్ని తన్ను తాను ధారపోసుకున్నాడండి. దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, తన్ను తాను శిలువ మీద అప్పగించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండాలి. నీవు తీసుకొచ్చిన ఎద్దు మీద నువ్వు చేయబెట్టు, దాన్ని బలి చేయి, ఆ రక్తాన్ని పుయ్యి, ఆ రక్తాన్ని యాజకులకి ఇవ్వు, ఆ యాజకులు తీసుకెళ్ళి ఆ రక్తాన్ని అక్కడ అర్పిస్తారు. ఎందుకని, నీకు ప్రతిగా పశువు వధించబడింది, అది నీ పశువు, నువ్వు తీసుకొచ్చావు. ఈ రోజుల్లో మనం ఏ పశువులను మనం తీసుకురానక్కర్లేదని మన కొరకు బలి పశువు అయిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేశాడంటే, తన ప్రాణమును ఇచ్చినాడు. ఆ బలి పశువు కాదు, నేనే నా ప్రాణమును పెడతాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన ఎందుకు వచ్చాడు? దాసత్వంలో ఉన్న మనల్ని, పాపంలో మగ్గిపోయిన మనల్ని స్వతంత్రంగా చేయటం కొరకు ఆయన చేసిన బృహత్ గొప్ప మహోన్నతమైన కార్యం ఏంటంటే, అయ్యా అదేదో నేను చేస్తాను, కానీ ఆ లోన్ ఇప్పించాలంటే నేనేదో వచ్చి ఒక మాట చెప్తానులే అయ్యా, లోన్ ఇప్పిస్తాను, స్థలం ఇప్పిస్తాను, ఇల్లు కట్టుకుంటానికి ఏదో సహాయం చేస్తాను, అది కాదు కావాల్సింది. తన ప్రాణాన్ని తానే ఎవరిస్తారండి? తన ప్రాణాన్ని ఇచ్చేనంతగా ఎవరున్నారు? నా ప్రాణం ఇస్తానంటాం, నా దగ్గర ఉండేది తీసుకెళ్ళయ్యా అంటాం. సరే నీకోసం కొద్దిగా బ్యాంకులో షూరిటీ పెట్టి అప్పిస్తానులేయ్యా అంటాం. అటు అప్పిచ్చిన వాళ్ళ మీద తల మీద బొచ్చులు పెడతా ఉన్నారు ఇప్పుడు. అంటే ఏంటంటే, కొద్దిగా నా దగ్గర లేదు, సరే షూరిటీ పెడతానులే, నువ్వు తీసుకొని వాడుకో, నువ్వే కట్టుకో, అది బాగానే ఉంది. కానీ నా ప్రాణాన్ని నేను పెడతాను నీ కోసం అంటే, దేవుని యొక్క త్యాగము, దేవుని యొక్క సమర్పణ మనకు అర్థమవుతా ఉందా? నువ్వు పరిచర్య చేయాలి, పరిచారం నేర్చుకోవాలి. ఏ పరిచారం నేర్చుకోవాలి? ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి మనం ఆలోచించుకోవాలి. అక్కడ నేర్చుకుందాం. శిష్యత్వం అనేదాన్ని నేర్చుకుందాం, కాలు కడగటం అనేదాన్ని నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన చెప్తా వచ్చాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి యెషయా ప్రవక్త ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసిందే. చూడండి, యెషయా గ్రంథము 53వ. అయితే మనం కొంత అర్థం చేసుకోవటం మంచిది కాబట్టి వచనం మనం చదువుదాం. 7వ వచనం, 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు తీసుకోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. చూడండి, ఎటువంటి తీర్పు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిందంటే, ఎటువంటి వదకు తేబడి గొర్రెపిల్ల ఎట్లా ఉంటుందో,
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎట్లా ఉంటుందంటే మౌనంగా ఉంటుంది. అది దాని మెడ కట్ చేయబోతున్నారు, దాన్ని సంహరించబోతున్నారు అని తెలిసి కూడా బొచ్చు కత్తిరించి వాడి దగ్గరికి వచ్చు, ఆడాడే తిరుగుద్ది, అక్కడే ఉంటుంది. గురే నన్ను చంపడానికి వచ్చారే, నేను పారిపోవాలని పారిపోదు. గొర్రె మౌనంగా తలదించుకొని ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఇన్ని నేరాలు చేశారు, ఏంటి నేరాలన్నీ నీ మీద మోపుతున్నారు, ఇది నిజమేనా, ఇది నిజమేనా, ఇది నిజమేనా అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. పొంతి పిలాతు దగ్గర మౌనంగా ఉన్నాడు. హేరోదు చక్రవర్తి దగ్గర మౌనంగా ఉన్నాడు. ఈయన యందు ఏ నేరము నాకు కనపడలేదు. ఇన్ హిమ్ ఫౌండ్ నో గిల్టీ. ఈయన యందు ఏ దోషారోపణ మీరు చేసిన ఏమి రుజువు కాలేదు, ఈయనలో ఏమీ లేదు, మరణమునకు తగినది ఏది ఈయన దగ్గర లేదు అంటే ఇల్లు సిలువే ఏముందని సిలువేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏ నేరము చేయలేదు, అయితే సిలువే బట్టానికి తీర్పు పొందాడు. ఎంత విచారకరమో చూడండి. ఆయన ఏ నేరం చేశాడు, ఆయన ఏ పాపం చేశాడు? ఏ పాపం చేయలేదని న్యాయమూర్తులు చెప్పారు, చక్రవర్తులు చెప్పారు. అన్యాయపు తీర్పు. అయితే ఏం చేశారు? సిలువ వేయబట్టానికి అప్పగించారు. తీసుకెళ్ళండి, సిలువ వేయండి. ఇదేం తీర్పు అండి? కోర్టులో దోషము లేదు అన్నారు. అక్విట్ అంటే ఏంటంటే, అయ్యా నేరస్తుని విచారించేటప్పుడు నేరస్తుని దగ్గర విచారించిన దగ్గర నేరము ఉన్నది, రుజువయ్యింది, శిక్ష 3 నెలలు అంటారు. లేకపోతే నేరము రుజువు కాలేదు, నేను కేసు కొట్టేస్తున్నాను, విడుదల చేస్తున్నాను అన్నారు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో నేరం చేయలేదు, అయితే శిక్ష అనుభవించు. ఏమి నేరం అండి ఇది? ఏమి న్యాయం ఇది? సమాజపు న్యాయం అది. ఇన్ హిమ్ వాస్ నో సిన్. ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఏం చేశారు? ఆయన్ని సిలువకు అప్పగించండి, సిలువ వేయండి. చక్రవర్తి, హేరోదు చక్రవర్తి అదే తీర్పు చెప్తాడు. ఏ మరణము తగింది, ఏది దోషమీయంలో లేదు. పొంటియస్ పైలట్, పొంతి పిలాతు అదే తీర్పు చెప్తాడు. 3వసారి ఆయన 3 సార్లు చెప్తాడు అదే, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు అని. కానీ సిలువకు అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఇక్కడ చూడండి, 53 యెషయా 10వ వచనం. ఇది కొంత మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అతనే నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. చూసారా ఈ 2 పదాలు? అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన ప్రాణాన్ని, అంతే కదా, విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు నేను వచ్చాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నలగగొట్టుట, యేసుక్రీస్తు వారిని శ్రమలోకి తీసుకొని వెళ్ళటం, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించబడటం, ఆయన నలగొట్టడం అనేది యెహోవాకు ఏమైంది? అది ఇష్టమాయను. అదేంటండి? గాడ్ వాస్ ప్లీజ్డ్. దేవునికి అది ఇష్టమైపోయిందండి. ఎందుకని? నీ శాపము, నీ పాపం యొక్క శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన ఇంకా నలగొట్టు. ఇదే విషయాన్ని ఈయన రాస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను భక్తుడు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈయన ఒక పదాన్ని రాస్తూ ఉన్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో చివరి దశకు వచ్చాడు. ఆయన ఏమంటాడంటే,
యేసుక్రీస్తు ప్రభువారు మనకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరము మన పాపములకు, అంతేకాదు సర్వలోకమునకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. అంటే ఏంటి? మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అదేంటి అంటే ఏంటంటే, మన పాపం యొక్క శిక్ష అంతా కూడా ఆయన నలగొడతా ఉంటే దేవునికి ఇష్టమయ్యింది. ఆయన ఇంకా నలగొట్టు, నాకు ఇష్టము. అందుకని 11వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, అది ఆయనకు తృప్తి కలిగించింది. గాడ్ వాజ్ సాటిస్ఫైడ్ బై ద క్రూషియల్ డెత్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుడిని నలగొట్టడం, ఆయన కుమారుడు శిలువ మీద చావగొట్టడం అనేది దేవునికి తృప్తికరమైనది. గాడ్ వాజ్ ప్లీజ్. దేవుడు ఆనందించాడు, దేవుడు తృప్తి పొందాడు. ఎందుకంటే లోకుల యొక్క పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన నలగొట్టబడ్డాడు. దేవునికి తృప్తి వచ్చింది. దేవుడు, అవునయ్యా, ఇప్పుడు నేను నా ప్రజలను విమోచిస్తాను, ఇప్పుడు నీ రక్తం ద్వారా నా ప్రజలు పవిత్రపరుస్తాను, వారిని నా యొద్దకు అంగీకరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ఈ రీతిగా అప్పగించుకుంటానికి ఆయన ఏం చేశాడు అంటే, నలగొట్టుకుంటానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు ఈ రోజుల్లో వచ్చే ఆల్బమ్ పాటలు, వీడియోస్లో వచ్చాయి, అక్కడక్కడ మనం వింటూ ఉంటే, ఏ పాప మెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా అనే పాటలు పాడుతున్నప్పుడు మనము పాటలు పాడుతూ ఉంటాం. కానీ ఏ పాపం మెరుగని ఆయన నా పాపముల కొరకు పాప విమోచన చేయటానికి చేసిన పడిన పాటలు ఎంత అంటే, హీ వాజ్ క్రష్డ్. ఆయన దేవుడు ఏం చేశాడు? ఆయన నలగొట్టాడండి. నువ్వు ఇంకా నలుగు, ఇంకా పొడవు, ఇంకా ముక్కలు ముక్కలవు, నేను చెద్దగొడతాను. అంత అయిన తర్వాత దేవునికి తృప్తి కలిగింది. అవును, నా కుమారుడు నేను చెప్పినట్టు చేశాడు. ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, మానవ శరీరాన్ని శిలువ మీద బలియాగముగా దేవుని గొర్రెపిల్లగా సమర్పించాడు. ఆయన చనిపోయినాడు, నాకు తృప్తినిచ్చింది. ఇట్ ప్లీజ్డ్ మీ. మన అర్పణ అనేది దేవుడికి తృప్తి రావాలండి. మనం అర్పించుకోవటం అనేది దేవుడు సంతోషించాలి. అందుకని ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే, శాంతికరమై ఉన్నాడు అనే పదానికి తెలుగులో కంటే ఇంగ్లీష్ అర్థం ఏంటంటే ప్రొపీసియేషన్ అనే పదాన్ని వాడతాడు. అంటే ఏంటంటే, దీనికి బదులు ఇది, మరి అది బ్యాలెన్స్ చేసినప్పుడు సరిపోవాలి కదా, తృప్తిగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. దేవుడికి తృప్తి పడ్డాడండి. దేంట్లో తృప్తి పడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణములో ఆయన తన ప్రాణమును అర్పించడం ద్వారా మనకిచ్చిన విడుదల విమోచన కొరకు దేవుడు తృప్తి పడ్డాడు. దేవుడు ఆయనను అంగీకరించాడు. అందుకనే మనం ఈ రీతిగా ఉంటా ఉన్నాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే, అనేకులకు ప్రతిగా అనే పదం ఇక్కడ ఉంది. తిమోతి మొదటి పత్రిక 2:6లో మనం చూసినట్లయితే అక్కడేముందంటే, అందరి కోసము, ఇక్కడ అనేకులు అని ఉంది. అనేకులే కాకుండా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ పదాన్ని రాస్తున్నాడు. 2:6, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అనేకుల కొరకు అక్కడ చదువుతా, ఇక్కడ అందరి కొరకు తన్ను తానే ఏంటంటే విమోచన క్రయముగా తను తాను సమర్పించుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం చెప్పాడు, దహన బలిగా ఇవ్వయ్యా అన్నాడు. ఇస్సాకుని తీసుకెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకుని కట్టేసాడు, దహన బలి ఇవ్వటానికి కత్తి పైకెత్తాడు. దేవుని దూత, అబ్రహమా చిన్నవాని మీద చేయి వేయబాక, ఆయన విడిపించయ్యా. మరి ఏం చేయాలయ్యా? అదిగో పొట్టేలు. ఇస్సాకుకు బదులుగా ఏం అర్పించబడిందండి? పొట్టేలు. అదిగో అది కొమ్ములు
ముళ్ళ పొదలో చిక్కుకొని ఇరుక్కొని ఉన్నది. అది కొట్టుకులాడుతూ ఉంది, కలవరంలో ఉంది, భయంలో ఉంది, ఎటు వెళ్ళాలో తెలియక ఉన్నది. అది తీసుకో. ఆ పొట్టేలు యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది. ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలును సంహరించబడింది. అది సరిపోయింది. దేవుడు మెచ్చాడు. అబ్రహాం యొక్క విశ్వాసానికి తగిన బహుమానము దేవుడిచ్చాడు. అదే రీతిగా మనకు బదులుగా దేవుడు ఏం చేశాడు అంటే తను తానే వాలంటరీగా సమర్పించుకున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకుంటానికి, అరెస్ట్ చేయటానికి సైనికులు వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గర ఉండే బంట్రౌతులు వెళ్ళారు, కొంతమంది సొసైటీలో ఉండే అల్లరి మూకలు కొంతమంది వెళ్ళారు. ఆయన పట్టుకోవాలి, రెండురా అనేటానికి కొన్ని వందల మంది వెళ్ళిపోయారు. ఆయన పట్టుకుంటానికి వస్తే ఎవరయ్యా ఏంటయ్యా, ప్రతిదినం మీ దేవాలయంలో నేను ఉన్నాను కదా, వాక్యం చెబుతున్నాను కదా, ఎందుకు మీరు మధ్యరాత్రి వచ్చారు నా కోసం? మధ్యరాత్రి నేనేదో ప్రార్థన చేసుకుంటానికి వచ్చాను, మధ్యరాత్రి వచ్చి నన్ను పట్టుకోవాలా? మీ ఊళ్ళో ఉన్నాను కదా, మీ సమాజ మందిరాల్లో ఉండా కదా, నేను వాక్యం చెబుతున్నానుగా, మీకు తెలుసు కదా, ఏంటిది? నేనేనయ్యా యేసుని, నన్ను పట్టుకోండి అయ్యా. ఎవరంటే తను తాను సమర్పించుకునేది? యేసుని నేనే, మీరు వెతుకుతున్నారు కదా, ఇక్కడికి వచ్చారు కదా. ఇదే నా శిష్యుడు ఉన్నాడు ఇస్కరియోతు యోధ, వాడు మీతోటి డీల్ అయ్యాడు, కుమ్మక్కయ్యాడు, కుట్ర పన్నాడు. వాడేదో కొద్దిగా స్వలాభం కోసం వెండి నాణేలు కావాలని మీకు మార్గం చూపెట్టాడు, కుట్ర పన్నాడు నా మీద. యేసు ఎందుకే అంత? నేనే యేసు, నన్ను పట్టుకోండి అంటే పట్టుకుంటానికి వాళ్ళు శంకించారు. తన్ను తాను ఎవరు అప్పచెప్పుకుంటారండి? యేసు నేనే, నన్ను పట్టుకోండి. ఆయన తప్పించుకుంటానికి ఎక్కడైనా పారిపోయాడా? ఎక్కడైనా ప్రయత్నం చేశాడా? సిలువ వేయండి, సిలువ వేయండి అయ్యా అంటే ఏంటి? తన్ను తాను పూర్తిగా ఎంత శ్రమైనా, ఎంత దూషణైనా, ఎంత హేళనైనా, ఎంత అపహాస్యం చేసినా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఇదంతా చేయటం ద్వారానే యేసుక్రీస్తు మన కొరకు శాంతికరమై ఉన్నాడు. శాంతి, దేవుడు తృప్తి పొందాడు, దేవునికి తృప్తి కలిగింది, దేవుడు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది, దేవునికి అది ఇష్టమయ్యింది. ఆ అర్పణ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తా ఉన్నాడు, తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను కాబట్టి మీరు పరిచారం చేశానయ్యా నేను మీకు, మీరు కూడా పరిచారము చేయండి అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వచ్చేటానికి శిష్యులు పిలుచుకున్నాడు గదిలోకి. అయ్యా మీరు రండి అయ్యా అన్నాడు. అందరూ వచ్చారు, బల్లల మీద కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తువ్వాలు తీసుకున్నాడు, పళ్ళెం తీసుకున్నాడు, పళ్ళెంలో నీళ్లు పోసుకున్నాడు, పాదాలు కడగటం మొదలుపెట్టాడు. ఎవరండి? యజమానుడు, ఆయన రాజుల రాజు, ఆయన తృణీకరించబడిన వాడు. కానీ ఏం చేస్తున్నాడంటే, అయ్యా రాయ్యా నీ పాదాలు నేను కడుగుతాను, తువ్వాలతో నేను తుడుస్తానయ్యా. ఎందుకు అంటే నన్ను నేను తగ్గించుకున్నానయ్యా, నేను రాజునని చెప్పుకుంటున్నాను కదా, పరిచర్య చేయటానికి వచ్చానయ్యా, ఇది నా పరిచర్య. మీ పాదాలు కడుగుతానమ్మా, మీ పాదాలు నేను కడుగుతానయ్యా, మీరు నిలబడండి. నేను ఎందుకు వచ్చాను? దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? పరిచర్య చేయటానికే వచ్చా. ఏం పరిచర్య? పాదాలు కడిగే పరిచర్య నేను చేసేది. రండి. పేతురు దగ్గరికి వచ్చేటాలకు అడ్డం తిరిగాడు. అయ్యా ప్రభువా, నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా, నువ్వు దేవుడివయ్యా, నా పాదాలు ఎందుకయ్యా కడిగేది, నేను పాపినయ్యా ఏడవడం మొదలుపెట్టాడు. ఊరి నాయన, అది కాదు, నువ్వు అర్థం చేసుకో, నేను పాదాలు కడగకపోతే నీకు నాతో పాలు లేదు. నో షేర్, నో ఫెలోషిప్ అన్లెస్ ఐ వాష్ యువర్ ఫీట్. నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు సహవాసం లేదు, నీకు నాకు పాలు లేదు అంటే. అప్పుడేమన్నాడంటే, అయ్యా నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం కడిగేసేయ్యా అన్నాడు. టోటల్ సరెండర్, పై నడినెత్తి నుండి అరికాలు దాకా. ఒరే నాయన, అది అక్కర్లేదురా, స్నానం చేసిన వాడు పాదములు మాత్రమో కడుక్కోవాలి. నువ్వు ఒకసారి మారు మనసు పొందేవు కదా,
రక్షణ తీర్మానం చేసేవు కదా, కాబట్టి ఇప్పుడు నీకేం కావాలంటే పవిత్రపరచబడటం కావాలి, శాంక్టిఫికేషన్ నీకు కావాలి. కాబట్టి నువ్వు బీ శాంక్టిఫైడ్. ఒకసారి స్నానం చేసిన తర్వాత మరలా స్నానం చేయనక్కర్లేదు, కానీ పాదాలు మాత్రమే కడుక్కుంటాం. రక్షణ అనుభవం ఒక్కసారే వచ్చుద్ది. దేవుడు మనల్ని రక్షించేది, మనం పశ్చాత్తాపడేది ఒక్కసారే. కానీ పవిత్రపరచబడటం అనేది అనుదినము దేవునిలో సరి చేసుకుంటూ ఆయన సహవాసంలో ముందుకు సాగిపోయే వారంగా ఉందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఫిలిప్పీ 2, 5, 6, 7, 8 వచనాల్లో 4 వచనాల్లో రాస్తున్నాడు, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. లెట్ దిస్ మైండ్ ఆఫ్ జీసస్, ఈ యేసు క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఏ మనసు? తగ్గింపు. ఏ మనసు? వినయము, విధేయత, నమ్రత, పరిచర్య చేయాలి, తగ్గింపు చేసుకోవాలి. కూర్చో క్రింద, నాకు ఆ సీటు కావాలి, ఈ సీటు కావాలని పెనుగులాడటం కాదు, గొనగటం, విసుక్కోవటం కాదు. దేవుడు నీకు సమయంలో ఇస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు ఆయన కాలంలో అవకాశాలు ఇచ్చినప్పుడు మనం నెమ్మదిగా, నమ్మకంగా ఆయన కోసం చేయాలి. మనకు తెలుసు, అశోక చక్రవర్తి, మన జాతీయ జెండాలో అశోక ధర్మం ఉంటుంది, మధ్యలో చక్రం ఉంటుంది. అశోకుడు చాలా రాజ్యాలు ఆయన పోరాడాడు, జయించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్, ఈ మధ్య దానియేలు పుస్తకం బైబిల్ స్టడీలో కూడా అలెగ్జాండర్ గురించి మనం వింటా వచ్చాం. ఆయన చాలా రాజ్యాలు జయించాడు. ఈ రీతిగా కొన్ని రాజ్యాలు జయించిన ఒక రాజు నెమ్మదిగా రాజ్యాలన్నీ జయించి తిరిగి వస్తూ ఉన్నాడు ఆయన రాజ్యానికి. వచ్చేటప్పుడు ఆయన రాజులు కదా, రథాలు ఎక్కువ వస్తూ ఉంటారు, గుర్రాలు మోస్తూ ఉంటాయి రథాల మీద. సరే, వచ్చిన తర్వాత ఒక చోట ఆగాడు, ఆపమన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ప్రక్కనే సమాధుల తోట ఉన్నది. ఆ సమాధుల తోట దగ్గరికి వెళ్ళాడు, కొద్దిగా చూస్తూ ఉన్నాడు. ఆ సమాధి మీద ట్యాబ్లెట్ ఏముంది? ఆ ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. బాగుంది. అక్కడెక్కడుంది, అక్కడెక్కడుంది, అక్కడెట్లుంది, బాగానే ఉంది అని తిరిగి రాబోతా ఉన్నాడు. రాబోయేటప్పుడు ఒక సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బండ పెట్టి ఉంది. ఆ బండను చూస్తూ ఉన్నాడు. ఏముందంటే అక్కడ సిలువు గుర్తుంది. ఆ సిలువు గుర్తు మీద ఒక అంగి ఎగురుతున్నట్టుగా వేసారు. ఇదేంటి సిలువు గుర్తు ఏంటి, అంగి ఏంటి అని అక్కడ రాసి పెట్టింది చదువుతా ఉన్నాడు. అడుగున ఏం రాశారంటే, నేను నీ కొరకు ఎంత చేసి తిని నీవు నా కొరకు ఏమి చేసితివి. ఐ హ్యావ్ డన్ యూ సో మచ్ ఫర్ యూ, ఐ హ్యావ్ డన్ ఫర్ యూ సో మచ్. నేను నీ కొరకు ఎంత చేశానో నీవు నా కొరకు ఏం చేసావు. వాట్ డిడ్ యూ డూ ఫర్ మీ అనేది చదువుకున్నాడు. ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరు యేసు క్రీస్తు? ఎందుకు సిలువ? ఎందుకు చనిపోయినాడు? ఆయన అంగి ఏమైపోయింది? ఆయన వస్త్రం కూడా ఆయనకి దక్కలేదా? ఆయన మీద మంచి నిలువు అంగి ఉండాలి కదా. ఆ అంగి కూడా ఆయన లేకుండా ఆయన సిలువ వేశారు కదా. ఆయన వస్త్రాన్ని కొరకు చీట్లు పంచుకున్నారు కదా. వస్త్రహీనుడిగా ఆయన చేశారు కదా. అయ్యో, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఎంత చేస్తే నేను ఆయనకి ఏం చేస్తున్నాను? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచిద్దాం. వాట్ డిడ్ యూ డూ ఫర్ మీ? నీవు నా కోసం ఏమి చేసావు? బలలో పాలు పొందనయ్యి ఉంటుండగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను నీ కొరకు ఎంత చేశాను? మనుష్య కుమారుడు పరిచారం చేయటానికే వచ్చాడు. నేను మీకు సేవ చేయటానికి వచ్చా, మీ పాదాలు కడగటానికి వచ్చా. నన్ను నేను తగ్గించుకున్నాను. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవుని పోలికలో ఉండి మనుష్య రూపంలో వచ్చేసాడు. దాసుని రూపం తీసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తను తాను నలగొట్టుకున్నాడు. అది దేవునికి ఇష్టమైంది. ఇంకంతకంటే ఏం చేయాలి? నేను నీ కోసం ఎంత చేశానో నీవు నాకు ఏమి చేసితివి. ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవునికి ఇస్తాం.
దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఆయన ఎందు విశ్వాసులనుగా, నమ్మకమైన శిష్యులనుగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఆయన వెంబడిస్తూ ఉన్నాం, ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన విమోచన క్రయ ధనాన్ని చెల్లించాడు. ఆ విమోచన భాగ్యం మనం పొందామా? ఇంకా మన పాపం యొక్క దాసత్వంలోనే ఉండిపోతున్నామా? పాపం యొక్క శాపంలోనే ఇంకా ఉండిపోతున్నామా? పాపం యొక్క శిక్షలోనే ఉండిపోతున్నామా మనము? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టడం దేవునికి ఇష్టమైపోయింది. మారు మనసు పొందిన మనము దేవునిలో ఎదిగే విషయాల్లో, పవిత్రపరచబడుతున్న విషయాల్లో నేను ఇట్లా చేశాను, మీరు కూడా చెయ్యండి అంటున్నాడు. డూ ఇట్. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చెయ్యండి. ఇది నా శరీరము, పుచ్చుకోనండి. నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన, మీరు దీన్ని తీసుకోండి. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని తీసుకోండి. ఆయన రక్త మాంసంలో పాలు పొందడానికి ఆయన మనల్ని పిలుస్తుంటుండగా మన సమర్పణ ఏది? ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం.